తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, ఓట్లు వేస్తా అంటే మీ భర్తలకు అన్నం పెట్టిన అలా అయితే ఇంట్లో రాయండి అని చంద్రబాబు అన్నాడు కదా. వాడు అలా చెప్తాడు అంతేగాని ఎవ్వరు మగోళ్ళైనా ఆడవాళ్ళైనా సరే జై జగన్ అని చెప్పని అంటున్నారు తప్పితే చంద్రబాబు చెప్పే బూటక మాటలు ఎవ్వరూ నమ్మట్లేదు. అది ఎందుకని ఇప్పుడు ఎందుకు నమ్మరు చంద్రబాబు? ఆయన చేసిన అన్ని వసతులు మొత్తం బాగున్నాయి. అది 14 సంవత్సరాలు సీఎం అంటాడు, ఏం చేశాడు? ఇప్పుడు జగన్ చూసి కాపీ కొడుతున్నాడు అంతే. ఆయన సంక్షేమ పథకాలన్నీ తీసుకొని నేను ఇస్తా అంటే అన్ని నమ్మేది కాదు. ఇప్పుడు మోదీ ఫోటోనే లేదు అందులో మేనిఫెస్టోలో. మోదీ మరి ముగ్గురు కూటమి కదా, మోదీ ఫోటో ఉండాలి కదా, మరి మోదీ ఫోటో లేదు. ఎవరికి నమ్మకం ఎవరికి? అది కానీ ఒక మాట ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎందుకో బీజేపీ ఎందుకని వాళ్ళకి ఎడంగా బీజేపీ అంటారు. ఇన్ని సౌకర్యాలు ఇవ్వాలంటే ఎక్కడ జగనే ఒక రుణమాఫీ చేయాలంటేనే నేను చేయలేను, చేసేదే నేను చెప్తాను అని చెప్పన్నాడు. బూటకం మాటలు చెప్పి జనాన్ని ఓట్లేయడానికి నమ్మకంగా నమ్మించాలని చెప్పని చేస్తున్నారు. అందుకని మోదీ నేను తప్పు చేయను, అందుకని నా ఫోటో వద్దని మేనిఫెస్టోనే పట్టుకోలేదు అసలు. అది కానీ అమ్మా ఇప్పుడు ఒక మాట సరే, కానీ ఇప్పుడు పేద ప్రజలు ఎవరైనా సరే పెడతామంటే ఎవరికైనా ఆశ ఉండేది. కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ కంటే చాలా మేనిఫెస్టో చాలా ఎక్కువ పథకాలు పెట్టాడు. ఆయన నమ్మరంటారు చంద్రబాబు నాయుడు? నమ్మరు, నమ్మినా వెయ్యరు, ఓట్లు వేయరు, నమ్మరు. ఇవ్వడు, 14 ఏళ్ళు ఇవ్వనోడు ఇవాళ ఏమిస్తాడు అని చెప్పని ఇవ్వరు. ఇస్తే ఈ జనం అంతా ఎందుకు వస్తారు? అటే వెళ్ళేవాళ్ళు కదా, అంతే. నమ్మరు. జగన్ చేస్తాడు, చెప్పిందే చేస్తాడు. అసలు అదిగో బ్యాంక్ దగ్గరికి వెళ్ళు, మీరు వెళ్ళారా లేరు? బ్యాంక్ దగ్గర వాళ్ళు చంద్రబాబుని తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు. అకౌంట్ కన్నాడు తీసుకుపోయి వాలంటీర్లు ఇస్తుంటే వద్దని చెప్పని కోర్టుకు వేయించారు నిమ్మగడ్డ చేత. ఇవాళ ముసలోళ్ళు అల్లాడి చచ్చిపోతున్నారు. మొన్న నెల 33 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. అది ఎంత బాధపడుతున్నారు. వాలంటీర్లు అయితే ఎవరికి పెన్షన్ వచ్చేది కూడా తెలియదు అసలు. అది వాలంటీర్లు ఓట్లు అడుగుతున్నారు అందుకని అని చెప్పేసి అసలు ఎవరిని ఓట్లు వేయమంది అని చెప్పి అంటున్నారు. వీళ్ళంతా ఎవరి ప్రేమతో వచ్చిన వాళ్ళే మొత్తం జనాలంతా. వాలంటీర్లు చెబితే ఎవరు వినేవాళ్ళు కాదు, అభిమానంతో వచ్చేవాళ్ళు వీళ్ళంతా. అదే పథకాలు ఇచ్చే అంతే. వాళ్ళు అసలు ఓట్లు వేయండి అని కూడా చెప్పట్లా. కాకపోతే ఏనా వాళ్ళ మీద వాలంటీర్ల మీద కంప్లైంట్ చేస్తున్నారు అంతే. ఒకటి ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఏదైతే ఉన్నారు అవాతాతలు ఉన్నారు ముసలాళ్ళ మీద, ముసలాళ్ళతోటి వాళ్ళతో రాజకీయం ఎందుకు? మానవత తక్కువతనం చూడాలి ఇందులో. మరి అదేగా చంద్రబాబు చేసే అవినీతి ఇదంతా. అంటే మరి ముసలాళ్ళు పాపం చూడండి, మీరు ఒక్క బ్యాంక్ దగ్గర పోండి ఎలా అర్థమైద్దో మీకు. అల్లాడి ఏడుస్తున్నారు పాపం. వాళ్ళ అకౌంట్లు క్లోజ్ అయిపోయినాయి. అవి క్లోజ్ అయిన మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే ఏం చేయాలి? బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఈ నెలకే అల్లాడి చచ్చిపోతున్నారు. అందుకని చంద్రబాబు చేసిన పనికి ఓట్లు ఇంకా పడేవి కూడా పడవు.